మార్నింగ్ వెల్కమ్ టు 10am న్యూస్. నేను రాధిక. బులెటిన్స్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చేపట్టిన తొలి గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు మోక్షం లభించింది. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిజల్ట్ కు సంబంధించిన తుది జాబితాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారిలో 563 మందికి వారి ర్యాంకుల ఆధారంగా తుది జాబితా సిద్ధం చేసి అధికారిక వెబ్సైట్లో పెట్టారు. 562 మందిని ఎంపిక చేసి ఒక్క పోస్టును మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఇక తుది జాబితాలో 45 డిప్యూటీ కలెక్టర్, 115 డీఎస్పీ పోస్టులతో పాటు వివిధ శాఖల్లోని మొత్తం 563 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు టీజీపీఎస్సీ సమాచారం ఇచ్చింది. ర్యాంకుల వారీగా పోస్టులను కేటాయించారు. తుది జాబితా విడుదల కావడంతో ఎంపికైన వారు తమకు కేటాయించిన శాఖల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 టాప్ 10 ర్యాంకర్లుగా నిలిచిన వారిలో టాప్ 1 లక్ష్మీ దీపిక, టాప్ 2 ర్యాంకులను దాడి వెంకటరమణ సాధించారు. వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనుష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ స్థాయి తర్వాతి ర్యాంకులను సాధించారు. గ్రూప్ 1 రిజల్ట్స్ లో మల్టీ జోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏస్ రావ్ నగర్ కు చెందిన లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్ గా నిలిచారు. మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులు సాధించారు లక్ష్మీ దీపిక. ఉస్మానియాలో మెడిసిన్ చదివిన ఆమె గ్రూప్ 1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గ్రూప్ 1 నియామకాల్లో ఆమె ఆర్డీఓ పోస్టుకు ఎంపికయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఫైనల్ గా గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఒక్క పోస్ట్ మాత్రం పెండింగ్ లో పెట్టారు హైకోర్టులో కేసు ఉన్న కారణంగా. సో ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి పోస్టులు ఇచ్చే ఛాన్స్ ఉంది? మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, లేదంటే గ్రూప్ 1 ఏదైతే జాబ్స్ ఉంటాయో అవి ఏవి కూడా జరగలేదు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈరోజు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఆర్డర్ కాపీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఎంపిక చేయడం అనేది మొదటిసారి జరిగింది. మొత్తం గ్రూప్ 1లో ఎవరైతే జాబ్స్ సాధించారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం కూడా 563 పోస్టులకు గ్రూప్ 1 పరీక్షలు పోయిన సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 27వ తారీఖు వరకు నిర్వహించారు. ఇందులో దాదాపు 21,000 మంది పైగానే ఎగ్జామ్స్కి హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించి మొత్తం 563 మంది ఎంపికయ్యారు. 563 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, హెల్త్ ఎగ్జామినేషన్ కానివ్వండి, మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా అయింది. చివరి మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసేటటువంటి ముందే ఒక అభ్యర్థి దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించారు. మెరిట్ లిస్ట్లో అవకతవకలు ఉన్నాయని అండ్ సేమ్ టైం రీవాల్యూషన్లో కూడా ఎవరైతే రీవాల్యూషన్ చేసినటువంటి వాళ్ళు అన్క్వాలిఫైడ్ స్టాఫ్ రీవాల్యూషన్ చేశారని చెప్పారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. మొత్తానికైతే మొదటిగా అంటే 15 రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక తీర్పుని వెల్లడించింది. అనంతరం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి కమిషన్ వెళ్ళింది. సో మొత్తానికి డివిజన్ బెంచ్ నిన్న ఇచ్చినటువంటి తీర్పు మొత్తం గ్రూప్ 1 అభ్యర్థులు అదేవిధంగా కమిషన్కి ఊరట లభించింది. అయితే ఒకవైపు ఈ డివిజన్ బెంచ్కి ఇచ్చినటువంటి తీర్పు అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా మొత్తం ఎంటైర్ అంటే ఫైనల్ ఆర్డర్కి సంబంధించి అక్టోబర్ 15కి వాయిదా వేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయొచ్చు అండ్ వెంటనే రిక్రూట్మెంట్ చేయొచ్చు అంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉంది. సో నిన్న సాయంత్రం ఆర్డర్ కాపీ అందిన వెంటనే సుదీర్ఘంగా చర్చలు జరిపి అనంతరం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అయితే అభ్యర్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిన్న అర్ధరాత్రి మొత్తం 562 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జాబితాని రిలీజ్ చేశారు. అయితే 563 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ మాత్రం లీగల్ కాన్సిక్వెన్సెస్ వల్ల దాన్ని హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం
మనం చూసుకుంటే మొత్తం కూడా 10 మంది విద్యార్థులు ప్రస్తుతం టాపర్గా నిలిచారు. అందులో మొదటిగా లక్ష్మీ దీపిక, రెండవ ర్యాంక్లో దాడి వెంకటరమణ, మూడవ ర్యాంక్లో వంశీకృష్ణ, నాలుగవ ర్యాంక్లో జిన్నా తేజస్విని, 5వ ర్యాంక్లో సిదాల కృతిక, 6వ ర్యాంక్లో హర్షవర్ధన్, ఇక 7 అనూష, 8 ఏరెండ్ల నిఖిత, 9 కే భవ్య అండ్ 10 శ్రీకృష్ణ సాయి. ఇలా 10 మంది కూడా ఎంపిక అయ్యారు. ఇందులో కొంతమంది లోకల్ అండ్ నాన్ లోకల్ ఉన్నారు. అయితే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి మొత్తం కూడా 563 పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తే అందులో కేవలం 562 పోస్టులు మాత్రమే ప్రస్తుతం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఒక పోస్ట్ మాత్రం ప్రస్తుతం లీగల్ కాన్సిక్వెన్సెస్ వల్ల హోల్డ్లో పెట్టారు. ఇక మొత్తం జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో కూడా 6 మంది, అదేవిధంగా టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది అండ్ 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇన్ని పోస్టులు 563 పోస్టుల్లో మహిళలు ఎక్కువగా ఉండడం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ సేమ్ టైం గ్రూప్ 1 ప్రధాన పరీక్ష ఏదైతే ఉంటుందో అందులో 500కు పైగా మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు 52 మంది ఉన్నారు. ఇక టాప్ 3 ర్యాంకర్లతో పాటు టాప్ 10లో కూడా 5గురు తెలంగాణ స్థానికేతరులు అంటే నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఉన్నట్టుగా నిన్న టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇక మొత్తం కూడా జనరల్ ర్యాంక్కి సంబంధించినటువంటి అభ్యర్థులను నిన్న అనౌన్స్ చేశారు. సేమ్ టైం జిఆర్ఎల్ఏ మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కూడా ఈ నియామక పద్ధతి అనేది రిక్రూట్మెంట్ అంతా కూడా జరిగింది అంటూ కూడా నిన్న బుర్రా వెంకటేశం చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం కొత్త సంస్కరణలు కూడా ఈరోజు నిన్న అనౌన్స్ చేసినటువంటి లిస్ట్లో కూడా యాడ్ చేశారు. అందులో టీజీపీఎస్సీ 1:1 రేషియో దృష్టిలో పెట్టుకొని ఈ పత్రాలు అనేవి ధృవీకరించినటువంటి పరిస్థితి. అయితే ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కూడా మొత్తం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, లేదంటే అనంతరం హెల్త్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, మిగతా అన్నీ కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ కంప్లీట్ చేసింది. కేవలం ఆర్డర్స్ కాపీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ తర్వాత కోర్టులో జరిగినటువంటి మొత్తం గందరగోళం వల్ల కాస్త లేట్ అయింది. ఇక నిన్న వన్స్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే సుదీర్ఘంగా చర్చించి పోస్టులను కూడా ఏదైతే ఆర్డర్ కాపీ ఉంటుందో దాన్ని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మరొక వైపు ప్రస్తుతం ఒకవైపు ఈ ఆర్డర్స్ రిలీజ్ చేస్తూనే మరొక వైపు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఇంకా ఉంది, వచ్చే నెల 15వ తారీఖుకు ఫైనల్ ఆర్డర్ ఇస్తామంటూ కూడా హైకోర్టు చెప్పింది. సో ఇందులో భాగంగా హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్కి లోబడే నిన్న జాబితాని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే జాబితా ప్రకటించినటువంటి సమయంలో చాలా క్లియర్గా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, నెక్స్ట్ ఆర్డర్ కాపీ ఇచ్చినటువంటి సమయంలో జాయినింగ్ టైంలో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అందులో ఎటువంటి తప్పులున్నా సరే లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదని తెలిసినా సరే ఖచ్చితంగా వాళ్ళని వెంటనే వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఎవరైతే 562 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా అనేక అవకతవకలు జరిగాయి, గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. గ్రూప్ 1 ఆల్మోస్ట్ 2 సార్లు, ఒకసారి పేపర్ లీకేజ్, తర్వాత బయోమెట్రిక్ ఇష్యూస్ వల్ల 2 సార్లు కూడా వాయిదా పడింది. ఇక 3వసారి పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా అంతా అయిపోయింది, అంతా సాఫీగా జరిగిపోతుంది, మరికొద్ది రోజుల్లో మా ఉద్యోగాలను మేము కైవసం చేసుకోబోతున్నాం అన్నటువంటి సమయంలోనే నేరుగా కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించడం, దాని తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఒక్కసారిగా అభ్యర్థులందరిలో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీలైతే మొత్తం రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే పరీక్షలు రద్దు చేసి మరొకసారి పరీక్షలు నిర్వహించాలి అంటూ కూడా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. వెంటనే అభ్యర్థులంతా కూడా ఆందోళనకు దిగారు. అసలు ఏం జరగబోతోంది, ఈసారన్నా పీస్ఫుల్గా అవుతుందా లేదా, అసలు నిజంగా హోప్స్ చాలామంది వదులుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి తరుణంలోనే తమ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్ని పర్ఫెక్ట్గా అటు నిన్న డివిజన్ బెంచ్ ముందుంచి సుదీర్ఘంగా విచారణ జరిపి వాదనలు వినిపించిన తర్వాత మొత్తానికి నిన్న డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అయితే ఇటు అభ్యర్థుల్లో కమిషన్లు ఊరట తీసుకొచ్చింది, సంతోషం వ్యక్తం చేశారు. సో ఇచ్చినటువంటి ఆర్డర్ని బేస్ చేసుకొని మొత్తం పోస్టులు కూడా ఆర్డర్కి సంబంధించి దానికి లోబడే మొత్తం 562
మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను నిన్న విడుదల చేశారు. అండ్ రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్టోబర్ 15 తర్వాత చేస్తాము. ఎందుకంటే బిఫోర్ చేస్తే ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా ఏం జరగకుండా అక్టోబర్ 15 తర్వాత కోర్టు చెప్పిన విధంగా నడుచుకుంటూ తమకు ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహిస్తామని అయితే టీజీపీఎస్సీ చెప్పింది రాధిక. సో మొత్తానికైతే గ్రూప్ 1 కళ ఎంతోమంది అభ్యర్థుల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కళ ఫైనల్గా నిన్న రాత్రి నెరవేరిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులు అండ్ ఎంతోమంది నిరుద్యోగులకైతే ఒక శుభవార్త తెలిపిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.